రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాపై రోజు రోజుకి అంచనాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ సౌహీర్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ అయితే నెలకొనింది. మరి ఈ క్రేజ్ నేపథ్యంలోనే కూలీ గురించి ఏ వార్త వినిపించినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం కూలీ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ హీరోగా వచ్చిన దీవార్ సినిమాకు సంబంధించిన రిఫరెన్స్లు చాలా ఉన్నాయని తెలుస్తుంది. దీవార్ మెయిన్ లైన్, కూలీ స్టోరీ లైన్ చాలా దగ్గరగా ఉంటాయని, డైలీ కూలీల శ్రమను దోచుకుంటున్న ఒక సిండికేట్ ను ఒక మామూలు కూలీ ఎదిరించి అక్కడితో ఆగకుండా వాళ్ళను తొక్కేసే స్థాయిలో మాఫియా డాన్గా ఎదగడం, కొంతకాలం అయ్యాక అతని గతం తాలూకా నీడలు మళ్లీ వెంటాడడం అదే కూలీ స్టోరీ అని కాలీవుడ్ వర్గాలు అయితే అంటున్నాయి. ఇక కాలీవుడ్ టాక్ ని బట్టి చూస్తుంటే దీవార్ మెయిన్ లైన్, కూలీ మెయిన్ లైన్ చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే దీవార్ లోని సెకండ్ హీరో శశికుమార్ ట్రాక్, క్లైమాక్స్ లో అమితాబ్ ప్రాణత్యాగం చేయడం వగైరాలన్నీ ఎమోషనల్ ట్రాక్ లో సాగుతాయి. కానీ కూలీ ట్రీట్మెంట్ సెకండ్ హాఫ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. లోకేష్ కూలీని చాలా కొత్తగా తీశారని కొంచెం టాక్ అయితే ఉంది. మరి లోకేష్ ఇలా ఓ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి సీన్స్ తీయడం ఇదే మొదటిసారి కాదు. మాస్టర్, లియో సినిమాలు కూడా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కొన్ని సీన్స్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా కూలీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. కాలీవుడ్ కు మొదటి 1000 కోట్లు అందించే సినిమాగా దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి కూలీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.